అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు చాలా మందికి సందేహం ఉంటుంది. అదేంటి అంటే, అందులో నాకు కూడా వచ్చిన డౌట్ ఇది. అంటే చాలామంది ఒకసారి అంటే ఎవరన్నా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కానీ, లేదంటే ఎవరన్నా ఇంట్లో కాలం చేసినప్పుడు, పిల్లలు ఎవరో ఒకరు రిలేషన్, భర్త ఇలాంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఎవరు తీసుకోవాలి అనే దానిపైన చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే ఒకవేళ అమ్మ నాన్న ఎవరైనా చనిపోయినా కానీ పిల్లలు తీసుకోవాలా, అయితే ఎవరికి చెందుతుంది అసలు యాక్చువల్గా అనేది. అండ్ అంతేకాకుండా చాలామంది ఏంటంటే వాళ్ళ మీద ప్రేమతో కొన్ని వస్తువుల్ని ఇంట్లో దాచుకుంటూ ఉంటారు. అంటే బట్టలు కావచ్చు, లేదంటే వాళ్ళు వాడిన వస్తువులు కావచ్చు, వాళ్ళు కూర్చున్న చైరనో, లేదంటే వాళ్ళు వాడిన పెన్ననో, అలాంటివి కొన్ని వస్తువులు కూడా జ్ఞాపకార్థం దాచుకుంటూ ఉంటారు. అసలు అలా దాచుకోవచ్చా అని అంటున్నాను నేను. మాతా చతే పితా చతేగ్రం వృక్షస్య రోహతః. మీరు అడిగారు కదా, దీనికి నేను అనుకుంటా ఇంత అనాలోచనం కలిగినటువంటి మనుషులు భూమి మీద ఎలా ఉన్నారు అని. ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి వస్తువులు, అతను పెట్టుకున్న బంగారం కావచ్చు, వాచి కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, అవి గుర్తుగా మన దగ్గర ఏవి ఉంచుకోవాలి, ఏవి ఉంచుకోకూడదు అనేటువంటి దాని మీద నడుస్తుంది. అన్నీ పక్కన పెట్టేద్దాం. ఆ చనిపోయిన వ్యక్తికి నువ్వెవరు? ఏదో ఒక రిలేషన్ అయి ఉండొచ్చు. అది కాదమ్మా అక్కడ ప్రశ్న. చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బట్టలు వాడకూడదు, దయ్యం పడుతుంది అని కొంతమంది అంటారు. అవును, వాళ్ళు వాడిన బట్టలు కనుక వాడితే వాళ్ళ ఆత్మహత్య పట్టేసుకుంటుంది, ఇబ్బందులు రకరకాలుగా ఈ మధ్య చెబుతున్నారు, ఇబ్బందులు పెడతాయి, వాళ్ళు ఏవి వాడకూడదు, వాళ్ళ చెప్పు ఏ రకరకాలుగా. అలా కాకుండా మళ్ళీ అంటే పిల్లలు వాడకూడదు, ఇంకెవరికన్నా ఇవ్వచ్చు అని అంటుంటారు. నువ్వెక్కడి నుంచి వచ్చావని అంటున్నాను నేను. ఆయన నుంచేగా నువ్వు వచ్చింది. అవును, ఆయన వాడిన వస్తువులే వాడకూడదు అనేటువంటిది ప్రమాణం తీసుకొచ్చారుగా. ఆయన నుంచి వచ్చి నువ్వెలా పనికి వస్తున్నావు మరి? అలా అంటారు. అలా అంటాం కాదమ్మా. ఆయన వాడిన వస్తువులు మన ఇంట్లో ఉంటే ఆత్మ పట్టుకుంటుంది, పిశాచం పట్టుకుంటుంది, ప్రేతం పట్టుకుంటుంది అని చెప్పి రకరకాలుగా ఈ మధ్యకాలంలో ఏమాత్రం విషయం తెలియని వాళ్ళు మరి ఎందుకు స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేస్తున్నారో నాకైతే తెలియట్లా. ఇంత కూడా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు బ్రహ్మోపదేశం చేస్తాను వీధి వెంబడి తిరుగుతుంటే అటువంటి పనికిమాలిన మెదవాళ్ళందరం తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు నాకైతే తెలియట్లేదు. కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన నుంచి వచ్చాడు. కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన నుంచి. మరి వీళ్ళు పనికొస్తారా? వీళ్ళు అంటే ఆయన కట్టుకున్నటువంటివో ఆయన వాడినటువంటివో ఇవే పనికి రానప్పుడు ఆయన నుంచి వచ్చిన వీళ్ళు ఎలా పనికొస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక ఇల్లు కట్టాడు, ఆ ఇల్లు నీకు ఎలా పనికొస్తుంది అంటే ఎక్కడా కూడా ఖరీదు లేనటువంటివి, పనికి రానటువంటివి, ఉపయోగం లేనటువంటివి అవి మాత్రం ఇంట్లో వాడకూడదు, పెట్టకూడదు, చెందకూడదు, చేయకూడదు అని పదం. అదే ఆయన చనిపోయినప్పటికీ ఆయన దగ్గర 1 కిలో బంగారం ఉంది, బయటపడేస్తారా? బంగారం అయితే పంచుకోవాలని చేస్తారు. అవును అవును, బయటపడేరుగా. దాని గురించి గొడవలే అయిపోతాయి అన్నదమ్ముల మధ్యలో. బయటపడేరుగా. అవును, ఆయన ఇంట్లో ఆయన సొంతగా ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇల్లు బయటపడేయట్లేదుగా. మరేంటమ్మా అంటే ఆయన బట్టలు కట్టుకోకూడదా? పాపమా, ఆయన బట్టలు తీసుకొచ్చి బీరువాలో పెట్టుకుంటే ఆత్మ పట్టుకుంటుందా? చెప్పేవాడికి ఇంత కూడా సిగ్గు ఎగ్గు లేదు. కడుపుకి అన్నం తింటాడో పేడ పొరుగు నోట్లోంచి కూడా తీసుకునే ఉన్న పెంట తింటాడో తెలియట్లేదు చెప్పే వ్యక్తి. ఆచరించే వాడికైనా ఉండాలిగా. నా తండ్రి చనిపోయింది, ఆయన లేకపోతే నేను ఎక్కడి నుంచి? ఆయనది వాడద్దు, వాడకూడదు అంటే నేను దేనికి పనికి వస్తా? ఆయన వాడిన వస్తువే వాడటానికి పనికిరాదు అన్నప్పుడు ఆయన నుంచి వచ్చి నేను ఎలా పనికి వస్తా? చిన్న ఆలోచన ఎందుకు చేయలేకపోతున్నావు? అర్థం కావాలమ్మా, మనకు అర్థం కావాలి. కరెక్ట్. చెప్పేవాడు విజి చెప్తాడు వచ్చి, మనకంటూ ఒక బుద్ధి ఉండాలిగా, జ్ఞానం ఉండాలిగా, అర్థం చేసుకోవాలిగా, ఆచరణ కావాలిగా, మంచి ఏంటి చెడు ఏంటి అనే విషయం మనం తెలుసుకోవాలిగా. చెప్పంగానే ఇది పనికిరాదంగా తీసి పక్కన పడేస్తున్నాం.
నాకు ఏ డౌట్లు వస్తుంటాయి. ఆయన పరుపు మీద పడుకున్నాడండి, పరుపు మీద చనిపోయాడు కాబట్టి పరుపు కూడా బయటికి ఇచ్చేయాల్సిందే అంట. చనిపోయింది ఇంట్లోనేగా, మరి ఇల్లు ఎందుకు వదిలేయట్లేదు? అంటే 6 నెలల పాటు మేము ఇల్లు తాళం వేస్తున్నాం కదండి అని. అదే 6 నెలలు పరుపు ఇంట్లోనే ఉంటుందిగా మరి. అంటే పరుపు అంటే ఒక 2,000, 3,000, 4,000 పెడితే వచ్చేస్తుంది, కానీ ఆ 2,000, 3,000, 4,000 పెడితే ఇల్లు రాదుగా. కాబట్టి పరుపు తేలికైంది కాబట్టి ఇచ్చేస్తారు, ఇల్లు బలమైంది కాబట్టి ఇవ్వరు. దానికి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి అనమాట. పరుపు వాడుకోవడానికి ప్రాయశ్చిత్తం ఉండదు, కానీ ఇల్లు వాడుకోవడానికి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి అనమాట. ప్రాయశ్చిత్తం ఉంది అంటే అది ప్రతిదానికి ఉపయోగిస్తుందిగా, దీనికి మాత్రమే ఉపయోగిస్తుంది, దానికి ఉపయోగించడం ఉంటుందా? కాదు కదా. ఆలోచించండి ఒక్కసారి. కరెక్ట్. అంటే ఏ స్థితిలో మనం ఉన్నాం, ఎలాంటి వెధవల్ని నమ్మి, ఎలాంటి వెధవలు చెప్పిన మాటలు నమ్మి మనం మభ్యపడుతున్నాం. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అనేటువంటిది చెప్పే వాడికే తెలియదు, మనకేం తెలుస్తుంది? కానీ చిన్న విషయం తెలియాలి, నాన్నగారి మెడలో ఉన్న బంగారపు గొలుసు అయితే మనకు పనికొస్తుంది, కానీ నాన్నగారి చేతుకున్నటువంటి ఒక నార్మల్ తాయిత్తు మనకి పనికిరాదా? అంతే కదా. ఇవి మనం గమనించుకోవాలి. కరెక్ట్. ఇవి వద్దన్నారు. ఆడపిల్లలే బంగారం తీసుకోవాలి, మగ పిల్లలే ఇవి తీసుకోవాలనేటువంటిది ఎక్కడ ఏ ప్రమాణం లేదమ్మా. చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన జ్ఞాపకం ప్రతి వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ వంశంలో ప్రతి ఒక్క మనిషి దగ్గర తను ఎవరైతే ఆయన నుంచి లబ్ధి పొంది ఉన్నారో వారందరూ కూడా ఆయనకి సంబంధించిన ఏదన్నా ఒక వస్తువుని జ్ఞాపకంగా ఇంట్లో తీసుకోవచ్చు. ఇది వృద్ధే తీసుకొస్తుంది, అంతేగాని దయ్యము, ఆత్మ ఇవన్నీ పట్టవు తల్లి. అది మనం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకుండా మంచి బ్రహ్మాండమైన మేడ కడితే విలువైన వస్తువులు మాత్రమే ఇంట్లో అట్టి పెట్టుకోవాలి, విలువలేని వస్తువులు బయటపడేయాలని చెప్పిన వ్యక్తిని చెప్పు తీసుకొట్టాలమ్మా. విలువలేని వస్తువు బయట పడేయాలి అంటే ముందు విలువలేని వాడు కొడుకే అవుతాడు. ముందు విలువలేని అంటే ఆయనకి విలువ లేదు అంటే నీకెందుకు ఉంటుంది విలువ? అంతే. ఆయన కట్టుకున్న వాటికే విలువ లేదు అంటే ఆయన నుంచి వచ్చి నీకెందుకు ఉంటుంది విలువ? కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించుకొని ఏది మంచి, ఏది చెడు అనే విషయాల్ని తెలుసుకొని తద్వారా ఆచరించగలిగితే పితృదేవతలకు అనుగ్రహం వస్తుందమ్మా. కొట్టుకు చావటాలు, ఈ బంగారం నాది, ఇంకా దహనం కూడా కాదు, బంగారం కొట్లాట్లు. ఏం వస్తుందా బంగారంతో? ఏం సాధిస్తున్నారు? కుటుంబంలో తగాదాలు మినహాయిస్తే అదే ఏమైనా ఉందా? ఎవరికి ఉపయోగం? ఆ జ్యేష్ఠ ఇంట్లో ఉండేటువంటి కొడుకు ఎవరైతే పెద్ద కొడుకు ఉంటారో అతను తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకు, అక్కయ్యకు నాన్నగారి వస్తువుగా మనందరి దగ్గర గుర్తుగా ఉండాలని చెప్పి పంచుకొని ఉంచుకోవాలి. అందరూ ఆయన నుంచి వచ్చారు. అసలు ఇవన్నీ ఉండమని ఎవరు చెప్పారు? అందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళేగా. ఆయనకి ప్రతిరూపాలేగా మీరందరూ. మీరందరూ సవ్యంగా ఉండండి చాలు, కొట్టుకు చావకుండా. ఆయన వస్తువుల కోసం మీరు కొట్టుకు చావకుండా సవ్యంగా ఉండండి, ఆయన సంతోషంగా ఉంటాడు. ఆయన వస్తువుల కోసం మీరు కొట్టుకు తెచ్చి అసలు మామూలుగానే చనిపోయాడు. చనిపోయిన విషయం కూడా పక్కన పెట్టేసి వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆత్మకు కూడా సంతోషం లేకుండా ఆత్మను కూడా ఇంకా బాధపడుతుంది దేనికమ్మా? ఇది తెలుసుకోవాలి మా విషయం ప్రధానంగా అయితే. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. చూసారు కదా గురుగారు మనకి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటారు, ఎవరికి చెందాలి ఏంటి అనేది. అవన్నీ కూడా కాకుండా మనం చక్కగా మనం అందరం కూడా కలిసి ఉంటే వాళ్ళు సంతోషిస్తారని చెప్పారు. అయితే మనకి ఇలాంటి ఇంకేమైనా మీకు ధర్మ సందేహాలు ఉన్నా కానీ మీరు కమెంట్స్లో వాటి గురించి మీరు అడిగితే అది మేము గురుగారు ముందు పెడతాము. అప్పుడు గురుగారు మనకి వాటికి ఇలాగే పరిష్కారాలు అనేది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మీరు జాతకరీత్యా ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే గురుగారితో మాట్లాడాలని కానీ కలవాలని కానీ అనుకున్నట్లయితే మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారితో మాట్లాడే అవకాశం అనేది మీరు పొందొచ్చు.